తిరుపతిలోని పలు హోటళ్లలోనూ నేడు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా వారు కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వ చేయడాన్ని వారు గుర్తించారు. దీంతో వాటిని వెంటనే బయటపడేశారు. పలు హోటళ్ల యజమానులకు జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేశారు. హోటళ్లలో కుళ్లిన ఆహారాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ అధికారులు ఈ హోటల్స్ మీద ప్రత్యేక దృష్టిని పెడితే తిరుపతిలో మన చేతివేళ్ల మీద లెక్క పెట్టే అన్ని హోటల్స్ మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు మనిషికున్న ఆరోగ్య పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఆరోగ్యం క్షీణిస్తుందో తెలియదు. విధి లేఖను మరి ప్రత్యేక అవసర పరిస్థితుల వల్లనో ప్రతి కుటుంబం ఇప్పుడున్న జనరేషన్ కి చిన్న చిన్న విషయాలకు మరియు పెద్ద కార్యక్రమాలకు కూడా ఈ హోటల్స్ ని ఆశ్రయిస్తున్నారు. కనుక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని మహిళా శక్తి ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాము. ఇంకొక బౌల్ చూడండి సార్, అది రెడ్ చిల్లీ సార్ కే బోల్దా అండి. ఇది ఎంత అవసరం ఉందో అంతే స్టాక్ తెచ్చుకోండి. ఏంటి స్టేటస్ ఇక్కడ మీట్ ఇట్లా పెట్టేసి రెడ్ చిల్లీ పేస్ట్ సార్, ఇది చూడండి, ఇది రెడ్ చిల్లీ పేస్ట్ అది కదా దాన్ని తీసుకోండి బయట నీళ్ళు చూడండి, పడేయాలి మావి అట్లా పెట్టుకుంటే మీకు కేసు కష్టం జనాలు వస్తారు మాది చూడండి చూడండి దీంతో మా ఫ్రిడ్జ్ ఇది ఏందమ్మా ఇవన్నీ చూడండి, ఎట్టు చూడండి ఏంది కనపడుతుంది, ఇది చూసుకోవాలి కదా. అడగరా కనీసం ఆ కారం అలాగే తలకే పని చేస్తుంటాయి కదా, ఏదో డబ్బులు వస్తున్నాయి అక్కడ తీసుకుపోతున్నారు. మామూలుగానే పన్నీర్ చాలా సెన్సిటివ్ సార్, అందులో రబ్బర్ లాగా అయిపోయింది. అప్పటికప్పుడు వాడాలి, అప్పుడు చాలా అయిపోయింది. తీసుకొని జనాలు తినాలా చెప్తున్నారు పెట్టాలా ఎంత ఏంటంటే అన్ని ఓనర్ డిస్ప్లేలో పెట్టుకోలేరమ్మా, అదే అడుగుతున్నా. నిన్ను మూసేస్తారు, వాళ్ళకి ఓనర్ మళ్ళీ మూస్తారు అమ్మేవాళ్ళని. ఓనర్తో పల్లె మాకు ఎవరుంటే వాళ్ళ షాప్లో అంటే వాళ్ళకి ఇప్పుడు వేడిగా చేసినారా ఫ్రెష్గా ఉందా చూడు కాదు మా గోబీ ఫ్రెష్గా ఉందా ఇది జనాలు తీసుకెళ్తాం. ఏం